కోజాగారు మన నేను అలవాటు అని అట రోజు చూస్తున్నా వార్తలు ఏమనిపిస్తుంది మరి నర్సయ్య తాత వార్తలు ఇంటి మస్తు మజా అనిపిస్తుంది మాకైతే. అంతేనా మంచిగా అనిపిస్తుంది. ఇక మరి మొత్తానికి మీ నర్సయ్య తాత పట్నం హైదరాబాదు ఇక మరి జియ కూడా మండిలో అడుగు పెట్టిండు. జియ కూడా గొర్రె మండి సంసారం ఎట్ట ఉంది ఏంది ఏం కథ అని ఇక రెండు ముచ్చట్లు కథ మాత్రం అందిద్దామని వచ్చిండు. ఇక కోడి దాఖలు అయితే బాగానే పసి పెట్టినాయి. అప్పుడే నర్సయ్య తాత నీ వార్తలు వింటున్నావు చూస్తున్నామా అంటున్నాయి. చూద్దాం మరి లోపల కథ ఏం జరుగుతుందో ఏం కథ. ఇక మరి మీ నర్సయ్య తాత జియ కూడా గొర్రెల మండిలో అడుగు పెడితే నీ పాడైపోరు. తెలంగాణ గొర్రె ఉపడతలేదు, గొర్రె పొడేల ఉపడతలేదు, మేకపోతు లేదు, జాడపత్త మేక లేదు. మరి తెలంగాణ గొర్రెజీవాలు ఎక్కడ వాయే, మేకలు ఎక్కడ వాయే, గొర్రెలు ఎక్కడ వాయే, పొడేళ్ళు ఎక్కడ వాయే. గొర్రెకు మొత్తానికైతే జియ కూడా మండిలో గబ్బు కొట్లాడుతుంది. ఇక బువ్వ తినకుండా ఏం లేదు, దుమ్ముతోటి కడపత నిండిపోయింది నాకు. ఇవాళ నేను ఇంటికి పోయే ఇవాళ కూడా లేదు. ఇక ఆరం తప్పిన దుమ్ము అయితే లేస్తుంది. మరి ఏందో ఏం కథ ఇంటి ఎవరికైనా గాయ కత్తర అవుతట్టుంది. కానీ ముందుగా అయితే మరి జియగూడ మండిలా మరి తెలంగాణ గొర్రె పొడేలు మేకపోతు ఎందుకు కనబడతలేదు? ఇక మరి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన కేసీరావయ్య మరి ఇక గొర్రెల పంపిణీ అని పెట్టే ఇక మరి గొర్రెల కాపర్లు ఆర్థికంగా బలోపేతం కావాలి, బ్రహ్మాండంగా ఇక్కడ మరి సంపద పొరుగు రాష్ట్రాలకు తరలించాలి, అదానే ఇదానే పంపాలనే చెయ్యాలి చేపాలనే. మరి ఇలా ఏది లేదు ఎక్కడ లేదు. జియ కూడా మండి కోసం మాత్రము తెలంగాణ గొర్రె ఉపడతలేదు, పొడేల ఉపడతలేదు. మరి ఏట సంగతి ఏంది ఏం కథ అంటే ఇటు కర్ణాటక అటు మధ్యప్రదేశ్ ఈ పక్క రాష్ట్రాల జీవాలే ఉపడుతున్నాయి. మరి కోళ్ళగా గిడేమో రాతపూత మీద ఉన్నది. ఏం చెప్తుంది ఏంది ఏం కథ? ఓ పిల్లగా ఈ తెలంగాణ గొర్రె జీవాలు కంటికి కనపడతలేవు ఏమైనట్టు మనం మాయమైపోయినాయి ఎట్లా? ఇప్పుడు అక్కడ ఏంటంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ సంతల్లో ఎక్కువ రేట్లు అమ్ముతాయి. ఇక్కడ వేసుకొచ్చే వరకు ఆ ధర రాదు. ఇక్కడ మార్కెట్ ధర, అక్కడ ధరలు ఎక్కువ ఉన్నాయి. అందుకు అక్కడనే సంతల్లోనే అమ్ముకుంటున్నారు. తెలంగాణ మాలు షార్టేజీ అది. అయితే ఇక్కడ షార్టేజ్ అంటే ఇక్కడ లేవు కాబట్టి ఇక పొరుగు రాష్ట్రాలకి వస్తున్నాయి. ఏ రాష్ట్రాలకి వెళ్ళి వస్తాయి ఎక్కువ ఇక్కడ తెలంగాణ ఈ జియగూడ మండలకు? రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఇవి వస్తాయి ఎక్కువ. ఇది కథ మొత్తానికి. మరి ఆనాడు కేసీరావయ్య గొర్రె పంపిణీ అని పెట్టే ఎక్కడ వండుకుంది అది ఎక్కడ ఊసు ఎక్కడ పోయిందో మీకే తెలియాలి, మాకన్నా ఎక్కువ న్యూస్ మీరే కదా, మీరే చూడాలి ఎక్కడ పోయింది అనేది. ఇలా రాంగపోంగా ఈ డాక్టర్లు ఇళ్ళు చోటమూట నాయకులు కుమ్మక్కహి ఏదో కథ కమ్మించినట్టు అది ఎటువాయే ఎవడు లబ్ధి చేకూరే అసలు ఏం జరిగింది అంత గోల్మాల వ్యవహారం జరిగినట్టుంది. కథ మొత్తం మాడుకుంది చెప్పిరా ఏం సంగతి. ఈ జియగూడ మండిలో ఒక్క తెలంగాణ గొర్రె ఉపడతలేదు. ఆయన కేసీరావయ్య 10 ఏళ్ళు నేను గొర్రెల పంపిణీ చేసిన ఆయనే. మరి ఏది ఇక్కడ అన్నీ ఇప్పుడు ఆ కోజాగా అన్నట్టు మహారాష్ట్ర అట, రాజస్థాన్ అట, మధ్యప్రదేశ్ అట, కర్ణాటక గాసోమే కనబడుతుంది. తెలంగాణ సొమ్ము ఎక్కడ ఎవడు మంత్రాలు చేసి ఎటు మాయం అయిపోయాయి. అయితే అప్పుడు మనకు కేసీఆర్ గారు చేసినటువంటి పుణ్యం ఇది. ఎందుకంటే అతను కర్ణాటక నుంచి జీవాలు తెప్పించేసి తెలంగాణ జీవాలని చెప్పేసి రైతులకు ఇచ్చిండు. మధ్యలో డాక్టరు, మంత్రి, మధ్యలో దళారీ వ్యవస్థ వల్ల అది ఏమైందంటే రైతుకు వచ్చేసి 40,000 వచ్చినాయి, 1,20,000, 1,30,000 ఏమో గవర్నమెంట్కి పోయినాయి. దాని తర్వాత వచ్చేవరకల్లా ఆ కర్ణాటక నుంచి జీవాలు తెచ్చేసి తెలంగాణ పొడేలు అన్నిడిసి పెంచితే ఈ యొక్క అక్కడ పోయిన తర్వాత రైతులు వాటికి సరిగినట్టు ఇక్కడ వాతావరణం పడక సగం ఫస్ట్ ఉన్న జీవాలు పోయినాయి, తర్వాత వచ్చిన జీవాలు పోయినాయి, లాస్ట్కి వచ్చేవరకల్లా నీళ్ళు అయింది. అయినా కూడా మిషన్ భగీరథ పేరు మీద నీళ్ళు ఇచ్చారు. ఇప్పటికీ తెలంగాణ రైతులు ఎడారి ప్రాంతంలో గొర్రెలు మేపుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఆ గొర్రెలకు కనీసం మరి నీళ్ళ వసతి సరిగా లేదు. రైతు పొద్దున పోతే అందరు భూములు ఉన్న రైతులు లేరు, భూములు లేని రైతులు కూడా గొర్రెలు మేపుకుంటారు. అలాంటప్పుడు ఆ గొర్రెలు మేపుకుంటోళ్ళకు పొద్దున్న నుంచి సాయంత్రం పోయొచ్చే వరకు ఎక్కడైనా సరే నీళ్లు దాపుదామంటే సరైనటువంటి వసతులు లేవు. మరి మిషన్ భగీరథ వచ్చింది, మరి జంతువు జీవాలు ఉన్నాయి, వాటికి ఎక్కడైనా సరే ఒక ఊరు నుంచి ఒక ఊరుకు మధ్యలో ఒక 2 హౌజులు లాంటివి ఏర్పాటు చేస్తే ఈ చిన్నకారు సన్నకారు రైతులు ఎక్కడైతే పశువులు కానీ లేకపోతే గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకునేటటువంటి రైతులకు మేలు చేతామనేటటువంటి ఆలోచన లేదు. కమిషన్ల కోసం కకృతి పడి గొర్రెలకు ఇచ్చేసి ఇవన్నీ చేసిన తర్వాత రైతులు నిట్ట నిలువల మునిగిపోయారు. పాడి రైతులకు కూడా ఈరోజు నిట్ట నిలువల ముంచేసి లోన్లు ఇచ్చేస్తే వాడు ₹1,00,000 పెట్టి ఆవును తెచ్చి ఎండకు కట్టేస్తే అది 2 నెలలు పాలు పిండుకుంటుంది, 2 నెలల తర్వాత అడ్డం పడిపోతుంది, అడ్డం పడిపోయిన తర్వాత 10,000కి అమ్ముకుంటుంది.
మొత్తం వ్యవస్థ మొత్తం ఖరాబ్ అయింది. పాల రేట్లు లేవు. మరి ఈ తెలంగాణ జీవాలు ఎక్కడైనా పెంచుదామంటే వారికి సరైనటువంటి ఉపాధి లేదు. తాపనిక నీళ్లు లేవు, మేపనిక మేత ఆ రాష్ట్రాలలో వీటికి అడవులు కానీ చెట్టు చేమ కానీ ఈ కంచెలు కానీ ఎక్కువ ఉండొచ్చునా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎంపీకి మన చైనాకు మధ్యలో బార్డర్ పెద్దగా ఉంటుంది. ఆ బార్డర్ మధ్యలో ఇక జంగల్ అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆ జంగల్లో మేపేటటువంటి జీవాలు రాజస్థాన్ కానీ, ఎందుకంటే అవి మన దేశ బార్డర్స్ కనుక ఆ యొక్క బార్డర్లలో జంగల్ ఎక్కువ ఉంది కనుక ఈరోజు ఇప్పటి వరకు ఈ జీవాలు ఇప్పుడు మనకు ఇంత తక్కువ మటన్ లేకపోతే 1500-2000 కిలో రూపాయలు అవుతుంది. ఆ జీవాలు తెలంగాణకు ఆశ పెట్టుకుంటే తెలంగాణకు ఆశ పెట్టుకొని బతికితే 2000 రూపాయల కిలో అయినా కూడా మటన్ దొరికేటటువంటి పరిస్థితి దొరకవు. ఈ నుంచి ఇప్పుడు చైనా బార్డర్ నుంచి మొదలుకొంటే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, మరి ఢిల్లీ, అక్కడి నుంచి ఈ జీవాలన్నీ ఇక్కడ రావడంతో ఇప్పటికీ 800-850 రూపాయలు ఇది హోల్సేల్ నడుస్తుంది. బయట పోతే 900 నడుస్తుంది. ఇదంతా కరెక్ట్ గవర్నమెంట్ కరెక్ట్ ఒక పద్ధతిన పోయి మరి రైతులకు లబ్ధి చేకూరాలనేటువంటి ఆశాభావంతో ఏ గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి కింది స్థాయిలో జరుగుతున్నటువంటి లోపాలు ఎవ్వరూ కనిపెడతలేరు. పైన వస్తున్నాయి 1,20,000 వచ్చినాయి, ఒక గొర్రెపొడలు తీసుకోరంటే 1,20,000 మధ్యలో ఉన్నటువంటి బ్రోకరు వీళ్ళకి 40,000 ఇస్తుండు, ఆయన 30,000 తీసుకుంటుండు, మిగతా 50,000 ఎక్కడనో గోల్మాల్ గోయిందా. డాక్టర్లు వాళ్ళు వీళ్ళు గతం మార్కెట్కి వస్తున్నాయి. ఇక గిది మొత్తానికైతే ఇక మరి తెలంగాణలో గొర్రెల సంపద ఈ దండం పెడితే పుచ్చిపోతుంది, పుట్ల కొద్దిగా పెరిగిపోతుందని కేసీరావు అయ్యి ఒక్క తిరిగి ఆంబాయం వెళ్ళబోసుకుంటా ఆఖరికొసరికల్లా గొర్రెల సంపద తెలంగాణలో పక్కేసుకొని పండుకుంటే చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్ళి ఇవాళ మరి కోయిలాగలకు మరి అది కావాలన్నా సుక్క ముక్క అనేది తెలంగాణ ఏంది ఇంట్లో మరి మనోళ్ళు ఫస్ట్ ఇక మరి కోయిలాగలకు ముక్క కావాలా కాబట్టి తెలంగాణలో సరిపడ సరుకులు లేకపాయే, సరుకు రాకపాయే, సరుకు పెరగకపాయే. కేసీరావు చేసిన వ్యవహారానికి పక్కేసుకొని పండుకుంది ఇప్పుడు గొర్రెల సంపద. ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది. ఇప్పుడు పక్క రాష్ట్రాలకు ఇగో ఇట్లా ఎదురు చూస్తూ ఉన్నారు. భూములు ఇప్పుడు భూములకు రైతు బంధు ఇచ్చేసే వరకల్లా ఎవరైనా సరే రైతులకు కనీసం భూమి ఎట్లా అంటే మన కౌలుకి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి రైతు బంధు పడుతుంది, పాటకులు వేసుకుంటారు, పెట్టుకుంటారు. రైతు ఏంటన్నా పోయి ఇప్పుడు ఈ గొర్రెల రైతులు గొర్రె కాపరులు ఏంటన్నా పోయి మేపుకుందామంటే వాళ్ళకు సరైనటువంటి భూ వసతులు లేవు. ఇప్పుడు ఎకరా 2 ఎకరంలో వాళ్ళు గడ్డి నాటుకొని దీన్ని మేపాలంటే ఆ స్థితిలో మన వెనకటి రైతులు గొర్రెల కాపరులు చేయలేరు. ఇప్పుడు ఆధునీకరణ పద్ధతి అంటే ఆధునీకరణ పద్ధతిలో కోట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కోట్లు పెడితే ఏం వెళ్తుంది రైతుకు? అందులో ఒక బీమార్ వస్తే సగం చచ్చిపోతున్నాయి. సరే ఇక ఈ కోయిల అభయం గిట్ట ఉంది చెప్పే పెద్ద మనిషి అంత దుమ్ము కొట్లాడుతుంది, పాటు కొట్లాడుతుంది. కూడా మండిలా ఏంది ఈ దుమ్ము? నేను ఇంటి వరకలే నా కడుపే మీరు బువ్వ పెట్టకుండా ఏం లేదు, ఈ దుమ్మే కడుపు నిండిపోతట్టుంది. ఎందుకు ఈ దుమ్ము ఇట్లా లేస్తుంది? ఏం కథ? ఈ మార్కెట్ సంసారం గురించి ఏం చెప్తావు? దాదాపు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ మండిని తరలించారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న కార్మికులు పోరాటం ఫలితంగా లైవ్గా అమ్ముకోరని ఒక పర్మిషన్ ఇచ్చారు. ఇప్పటికీ లైవ్గానే అమ్ముతారు. కాబట్టి ఈ లైవ్గా అమ్ముతారు కాబట్టి ఇక్కడ నుంచి నెలకు దాదాపు 13 లక్షలు, సంవత్సరానికి 1,56,00,000 దాకా గవర్నమెంట్కి ఇక్కడ నుంచి వాళ్ళకు టెండర్ ద్వారా వాళ్ళకు అమౌంట్ పోతుంది. కానీ ఇక్కడ 1,50,56,00,000 పోతుంది. కానీ ఒక 20 లక్షలు కూడా దీనికి ఖర్చు పెడతలేదు. దుమ్ము మూత్రం కోద్దామంటే ఈ చుట్టుపక్కల ఇక్కడ మూత్రశాలలు లేవు, మాత్రం లేవా? మరి పుసుకుని అర్జెంట్ అయితే ఏంది కదా ఇంటికి పోలేవాడు. ఇక్కడ ఈ దుమ్ము ద్వారా అస్తమా, ఇంకోటి దమ్ము, ఉబ్బసం వచ్చేసి కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కార్మికులు బాత్రూమ్ ఈ దుమ్ము లేకుండా చెడ్డో పడ్డో మరమత్తు లేవు, అన్ని పక్కేసుకొని పండుకున్నాయి. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు, కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, నేను కట్టిస్తానని వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు చేయలే. ఆ తర్వాత కేసీఆర్ కూడా వచ్చిపోయింది, ఇక్కడ నేను కట్టిస్తున్నాడు. ఆయన 10 సంవత్సరాలు పరిపాలించాడు, ఆయన దీని మీద దృష్టి పెట్టలేదు. గెలిచిన ప్రతి ఒక్కడు డబ్బు సంపాదించుకోవడం వాళ్ళే చూసుకుంటారు. కానీ ఈ బీద ప్రజల గురించి, ఈ కార్మికుల గురించి, ఇక్కడ ఉన్న ఈ గొర్రెల మండి గురించి ఆలోచించే నాయకుడు ఎవరు లేరు. దాదాపు ఇక్కడ 10,000 మంది కార్మికులు ఉంటారు దీని మీద ఆధారపడ్డారు. అంటే ఇప్పుడు ఇక్కడ అందాదా ఇప్పుడు వ్యాపారి పైగా దందా అవుతుంది ఈ కూడా మండి పేరు మీద రోజుకు. ఇప్పుడు ఈ టర్న్ ఓవర్ బాగానే అవుతుంది. కానీ ఇక్కడ రైతులు బయట నుంచి వచ్చిన రైతులకు వాళ్ళకు వీళ్ళు మునిగినా కానీ వాళ్ళకు మాత్రం డబ్బు కట్టి పంపిస్తారు. దాదాపు వాళ్ళు ఉండడానికి వసతి కల్పించాలి, ఈ మేకలకు గొర్రెలకు ఉండడానికి వసతి కల్పించాలి. ఇవన్నీ కల్పించాలంటే కూడా ఇక్కడ ఉన్న కమిషన్ ఏజెంటే దానికి ఏర్పాటు చేస్తాడు. కానీ గవర్నమెంట్ పరంగా ఇక్కడ మాత్రం ఏ మాత్రం సౌకర్యం లేదు.
ఇప్పుడు లైవ్లో అమ్మకుంటా ఏదో అందా స్వప్నం కూడా అమ్ముతుర్రట, నిజమేనా? అందాజ చొప్పుననే అమ్ముతారు. ఇప్పటిదాకా లైవ్ సిస్టమ్ రాలేదు. లైవ్ సిస్టమ్ వస్తే బాగుంటుంది, రైతు బాగుపడతాడు. లైవ్ సిస్టమ్ వచ్చినప్పుడే రైతు బాగుపడతాడు. కానీ ఈ అందాజ సిస్టమ్ రైతు నష్టపోతాడు. ఇది ప్రభుత్వం ఈ లైవ్ సిస్టమ్ గుర్తించి దీనికి పకడ్బందీగా ఏర్పాటు చేసి లైవ్ సిస్టమ్ని గుర్తించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకోటి ప్రజలకు కూడా మంచిది. ఏం పేరే? కామ్లిగా శ్రీనివాస్. అమ్మో గజం కోజాగా. మరి ఎట సంగతి? ఇప్పుడు కోడిగుడ్డు ధర 6 రూపాయలు 5 రూపాయలు అని పేపర్లలో రాస్తుర్రు, అవును, అంతేనా కాదా? కరెక్ట్. అది రాసి మరి జేగూడ మండిలో మరి ఇంత పెద్ద మండి ఉంది, రోజు 1000 ఆటలు దిగుతాయి, కోట్ల వ్యాపారం అవుతుంది. మరి దీనికి ఓ దిక్కు లేకుండా ఓ తల్లి లేడు ఓ తండ్రి లేదు అన్నట్టుగానే అనాథ పక్ష అయిందని పిల్లగా జేగూడ మండి. దీనికి ధర ఏం రాసి పెట్టారా బోర్డు మీద? దీని మీద బోర్డు మీద పెట్టేదానికి ఇక్కడ ఏమో సౌకర్యం లేదు. గవర్నమెంట్ ఇంకా అక్కడ మార్కెట్ తయారు చేయలేదు. ఒకవేళ అది మార్కెట్ తయారైనప్పుడు అలాంటి పరిస్థితి అప్పుడు మనం రోజు ఈ గుడ్డు ధర కానీ ఈ చికెన్ ధర ఎట్లా ఉన్నది మనం కూడా అట్లా డిక్లేర్ చేసాం. మండి ధర పట్టి వాళ్ళు లోకల్ రిటైల్ ఎట్లా అమ్మాలి వాళ్ళు కూడా మనం చూపిస్తాం. మరి కొన్ని కోడియాలు అడ్డగోడిగా దోపిడీ చేస్తున్నాయటగా, చింతకాయలకు అడ్డగోడి అందా సొప్పుని అమ్ముతున్నాయట. పసి పట్టినా అక్కడ కొంత వీడియో వచ్చింది. కానీ అలాంటి చెప్పడం అన్ని తప్పు మాటలు. ఈ జీవడ మార్కెట్లో చాలా రీజనబుల్ రేట్లనే జీవాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వచ్చిన ప్రతి కస్టమర్కి చాలా రీజనబుల్ రేట్ మీదనే మేము జీవాలు ఇస్తాం. పెద్ద ఎత్తున ఇక్కడ చాలా సరుకు వస్తుంది. దానివల్లనే కూడా రేట్లు కూడా చాలా తక్కువనే ఉంటుంది, రీజనబుల్గానే ఇస్తాం. ఇప్పుడు మార్కెట్ ధర ఈ రోజు మా దగ్గర 720 రూపాయల నుండి 750 రూపాయలు కేజీ ధర నడుస్తున్నది. మేక పొడేళ్ళు గొర్రె పొడేళ్ళు. అదే దాంట్లో వచ్చేసి ఫిమేల్ వచ్చిన తర్వాత అది 700 రూపాయల కేజీ మేము అమ్ముతాము. ఇక్కడ నుండి రిటైల్లో తీసుకున్న వాళ్ళు కూడా 840 నుండి 860 వరకు వాళ్ళు కూడా సిటీలో అమ్ముతారు. ఈ మండి ఇంకా గవర్నమెంట్ కూడా దీనికి మోడర్నైజ్ చేయాలి. గవర్నమెంట్ కూడా మా ఒక నిర్దిష్టమైన లెక్క అనేది మాత్రం బోర్డు అయితే లేదు. లెక్క ఉన్నది, ఒక్క స్టార్ట్ కనపడతలేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ధర మొదలవుతుంది. తెల్లారితేనే ఇలా 780 రూపాయలు 750 రూపాయలు అని చెప్పేసాం. ఒక్క మోడ నుండి మొదలైతే అన్ని మోడలు ఒక్కటే రేటు 750 అని కమిటీ అయ్యి జీవాలు అమ్మడం జరుగుతుంది. ఈ మాత్రం ఖాయం. రాసి ఉన్నా రాసి లేనా కూడా ధర మాత్రం అందరూ అనుకుంటాం ఈ ధర అమ్మాలని, అదే ధర మేము అమ్ముతాం. ఒకవేళ సరుకు బలంగా దిగిందంటే ఇంకా ధరలు తగ్గుతాయి. ఇప్పుడు రానికి కూడా మంచి పీక్ ఉన్నది, మహారాష్ట్ర పీక్ వస్తుంది. అప్పుడు చాలా ధరలు పడిపోతాయి. అప్పుడు 700 రూపాయల లోపట్లోనే మార్కెట్ ధర వస్తుంది. సరే, ఇప్పుడు మరి ఇంటి దేవుని తీసిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోరం పెట్టినట్టు ఈ తెలంగాణ సరుకు ఏమైపోయింది, ఎట్లా? మరి ఇప్పుడు మీరు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి తే అని ఫోన్ల మీద ఫోన్ కుదుతుర్రు. మరి తెలంగాణ సరుకు ఏమైంది మగోడా? తెలంగాణ సరుకు ధరలు చాలా విపరీతమైన చాలా పిరమైన ధర. అక్కడ రైతుకి మాత్రం ఆ జివ్వాలకి పెట్టుబడిన డబ్బులు రావని ఆ సరుకు మా మండికి రారు. ఎందుకంటే వాళ్ళకి అంత పెట్టుబడి రాదని వాళ్ళు మేపిన ఖర్చు కానీ వాళ్ళు పెంచుకున్న జీవాలు కానీ వాళ్ళకి మెడిసిన్స్ పెట్టినా కానీ అది పెట్టుబడి మార్కెట్గా ధర వాళ్ళకి కుదరదు. రాకపోతే మరి ఆయన పని పెడతారు. వాళ్ళ సంతల దాదాపు 900 రూపాయల నుండి 1000 రూపాయల కేజీ వరకు తెలంగాణ సంతలు అమ్ముతున్నారు. ఈ జేవడాల మహారాష్ట్ర సరుకు రాజస్థాన్ సరుకు మధ్యప్రదేశ్ సరుకు రావడం వల్ల ఈ మళ్ళీ కూడా రీజనబుల్ రేట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ సరుకు రాలేకుంటే మన హైదరాబాద్లో 1200 రూపాయల కేజీ మాంసం అవుతుంది. అది దాని నుంచి ఇక్కడ సరుకు ఇప్పటికే 750 మళ్ళీ కూడా రీజనబుల్ రేట్ ఉన్నది. 800 రూపాయలు మేము అమ్ముతున్నాం. మరి ఇప్పుడు షెడ్రోపాటు రంజాన్ పండుగ మరి ఏమన్నా సాటుంగా కథ నడుస్తుందా? ఏం లేదు. రంజాన్ పండుగ ఎంత పెద్ద నడచలేదు. హలీంకి ఎంత నడవాలి అంత నడుస్తూనే ఉన్నది ఒక నార్మల్ రేంజ్లో. మా మార్కెట్కి అలాంటి రంజాన్ అనేది ఏం లేదు, బక్రీద్ అనేది ఏం లేదు. బక్రీద్లో కూడా మన వచ్చే తెలంగాణ సరుకు మొత్తం అవుట్ సైడ్లో అందరూ అమ్ముకుంటారు. మండికి ఎవరు రారు. అక్కడే బయట పెట్టుకొని వాళ్ళు అమ్ముకొని రైతులు వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు. ఏదైనా కానీ ఇక్కడ బయట నుండి వచ్చిన ఆసామిలే సరుకు ఇక్కడ అమ్ముతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా డిమాండ్ ఒక్కటి ఉన్నది. 2014 నెల 24 తారీఖు రోజున ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు 53 కోట్లు కేటాయించినారు ఈ మండి మోడర్నైజ్ చేయడానికి. ఇప్పటివరకు ఆ పని ఎందుకు జరగలేదు?
గతం ఉన్న సర్కారు ఆ పని చేయలేదు. మళ్ళా రేవంత్ రెడ్డితోని మేము 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాం. మా డబ్బులు అది ఆ రోజు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ 4 సలరాజ్ రెడీ మొత్తం తయారు చేసినారు. ఈ ఒక్కటి జేవడ వదిలేసినారు. ఈ జేవడ ఇప్పుడు ఫైలు సీఎం సార్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ టేబుల్ మీద ఉన్నది. వాళ్ళది ఒక్కటే విమనతి ఏమున్నదంటే మా మండీ గురించి ఆలోచించి మా మండీ డెవలప్మెంట్ చేయాలి. ఈ మండీ నుండి గవర్నమెంట్కి సంవత్సరానికి 2.5 కోట్ల ఆదాయం ఉన్నది. ఏ మండీకి అంత ఆదాయం లేదు కట్టినా కూడా. కానీ జేవడ నుండి ఇప్పటికి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ డ్రైనేజ్ మాకు ఏం సౌకర్యం లేదు, వాటర్ది ఏం లేదు, లైట్ది ఏం లేదు. అదే మేము బూడిదలో ఉన్నాం. అదే రోడ్డు సౌకర్యం కూడా లేదు. అలాంటి పరిస్థితిలో కూడా ఈ మండీ నుండి 2.5 కోట్లు సంవత్సరానికి ఆదాయం ఈ గవర్నమెంట్కి మేము ఇస్తేనే వస్తున్నాం. ఆన్ రికార్డ్ కూడా గవర్నమెంట్ వెటనరీ డిపార్ట్మెంట్లో రికార్డ్ కూడా ఉన్నది. రెండో మాట, ఈ మండీకి ఎన్నో పార్టీల దగ్గర తిరిగినాం. ప్రతి ఒక్కడు వచ్చి హామీ ఇచ్చిపోయినారు కానీ ఇప్పటివరకు చేయలేరు. చేసింది గతంలో కూడా ఒక్కటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చింది కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న ఒక సమావేశం జరిగింది, ఆర్యకట్టిక సమావేశం అని. బీసీలకు ఇచ్చిన గౌరవం మా ముఖ్యమంత్రి మేము ధన్యవాదాలు చేస్తాము. అది ఏమున్నా కూడా కానీ ఇది ఎంత తొందరగా అయినా కూడా జేవడ మోడర్న్ సలోడర్స్ కట్టియాలి. గవర్నమెంట్ పద్ధతి ప్రకారమే కట్టియాలి. ఇది ఒక్కటే మా డిమాండ్. ఈ మండి మీద దాదాపు 10,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ఇక్కడ దాదాపు 6 నుండి 10 కులాలు ఇక్కడ దళిత్ ఉన్నారు, ఎస్సీ ఉన్నది, ఎంపీ ఉన్నది, ఆర్యకట్టుకు ఉన్నది, ఖురేషి బ్రాదర్ ఉన్నది, యాదవ్ సంఘం ఉన్నది, ఎస్సీ ఎస్టీ ఉన్నది. అందరు ఇక్కడ కలిసిమెలిసి వ్యాపారం చేసుకున్నారు. 10,000 కుటుంబాలు ఉన్నారు. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు గంభీరంగా ఆలోచించి ఈ పని తీసుకోవాలి. ఇది ఓల్సిటీ, ఈ ఏషియాలో పెద్ద మార్కెట్. మీ పేరు అవుతుంది. ఒకవేళ ఈ మండి తయారైతే ఇవాళ 2.5 కోట్లు వస్తుంది. రేపు ఇదే మార్కెట్ తయారైతే గవర్నమెంట్కు 7 నుండి 10 కోట్లు లాభం అవుతుంది. దాని గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకుంటా ఈ మండి తీసుకుని ముంగటికి మీ మండి మోడర్న్ చేయాలని మా ఒక్కడే విమంతి. ఇప్పుడు ఎండాకాలమే ఇంత గాపు కొడుతుంది, మరి ఆనకాలం వస్తే దీని కథ ఏంది? ఈ మోకాళ్ళ కట్టుకు వేసుకుంటట్టుంది. మరి మీరు ఎట్లా జీవనం చేస్తారు, ఎట్లా బేరం చేసుకుంటారు పిల్ల? నిజమే కదా? అట్లే చేస్తూనే ఉండాలి, ఇంకా అట్లనే చేస్తూనే ఉండాలి. ఇంకా బురదలనే పట్టి చూస్తూనే ఉండాలి. బురదే మరి ఈ బురదలో దేక్కుంటే మరి ఇట్లా ఈ రకంగా పోతున్నాం. మరి మా బాధ, మా కష్టము మరి ఎట్లా ఏంది? మా ఉసురు ఎవరికి ముట్టాలి? మరి నేను సమాజానికి చక్కని మాంసం అందిస్తున్నాం షెడ్డో పడ్డో అని మీరు లీడర్లకు బోర్డర్లకు ఇక్కడ దగ్గర పట్నంలో లీడర్లకు కలుస్తలేరా? కలుస్తూనే ఉండదు. ఎందుకు కలుస్తలేవు? చేస్తాం అంటారు. ఇంక ఎప్పుడు చేస్తారు? మరి చేసినప్పుడు చూడాలి అంతే. బాత్రూమ్లు, టాయిలెట్లు ఏవి లేవట, అంత గబ్బు కొడుతుంది. మరి అర్జెంట్ అయితే ఏడిపోతావు మగోనివి బయటికి, అంతేనా? ఇల్లేడా ఉంది. ఇప్పుడు కాదు పిల్లగా, ఇప్పుడు పండ్ల షాపుకైనా ఒక కమిటీ ఉంటుంది, పూల షాపుకైనా కమిటీ ఉంటుంది, కూరగాయల షాపుకైనా కమిటీ ఉంటుంది. మరి ఈ గవర్నమెంట్కి ఎందుకు కమిటీ లేదు? కమిటీ లేకపోతే మరి ఇది ఎట్లా బాగుపడుతుంది? ఇది ఏడాడా మొత్తం రడగబ్బు పెడగబ్బు అయింది గవర్నమెంట్. మరి ఎట్లా దీని ఆలోచన ఎట్లా చేస్తారు? ఎందుకని లేదు కమిటీ? కమిటీ ఎందుకు లేదు ఏమంటున్నా? కమిటీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఏడ వండుకుంది కమిటీ ఉంటే గిదేంది కథ? గవర్నమెంట్ కూడా వండుకుందా? కమిటీ అంటే వండుకుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏమో చిన్న దుఃఖమా ఇది? గవర్నమెంట్ తెలియదా ఇంత పెద్ద మండిది? ఇంత పెద్ద మండి గవర్నమెంట్ తెలియదా? ఇప్పుడు మీరు షెడ్డో పాటో మీరు చెప్పుకుంటేనే వాళ్ళకి ఏరుకుంటుంది. మరి ఇవాళ నారాచంద్రయ్య కానుంచి, వైఎస్ రాజశేఖర్ కానుంచి, కేసీరావే కానుంచి ఇటనే జోలపాడ పడుతున్నాడు గవర్నమెంట్. మరి మీరు అంతా ఐక్యత లేరా? మీరు ఒక మాట లేరా? ఏడా ఇది అవుతుంది? లోపం ఎక్కడ? గవర్నమెంట్ ఎందుకు బాగుపడతలేదు? ఎందుకు బాగుపడతలేదంటే మీరు చెప్పాలి. ఎన్నేళ్ళ నుంచి మేము ఇంట్లోనే బాగులాడుతున్నాము. ఒకసారి మీకు లేక ఎందుకు లేవు? మరి ఏది మరి ఉంటే గిట్టనే పడుకుంటుంది. మరి ఎవరు ఇడంతా ఒక్కతోటి అందరు ఉన్నారు, లేరని కాదు. ఆడ పోతే ఆడ ఏమంటారు, గవర్నమెంట్ ఆఫీసులల్లో ఉంది మొత్తం కథ. ఆడ ఉంది. ఎందుకు పోయిన సంవత్సరం 2 సంవత్సరాల కింద కేటీఆర్ కూడా వచ్చి చెప్పిపోయిండు, చేస్తాం గొర్రెల మండి అని. కాలే అన్నాడు, పోయిండు కేటీఆర్. ఇది అక్కడనే మూడో పడిపోయింది. కొత్తవి వేస్తే ఎట్లుంటుంది గవర్నమెంట్కి లాభం ఉండదు. పాత దాంట్లో లాభం ఉండదు. కొత్త పథకాలు తోలాడితే అలా లాభం ఉంటుంది. ఈ పాత పథకాలు కొడితే ఇళ్ళనే పైసలు పడతాయి. ఉన్నాయి అప్పుల కుప్పలాలు. ఇది ఎవడు పెడతాడు అప్పులు? కొత్తవి అనుకో, అది కొత్త స్కీమ్ తోలాడితే వాళ్ళకేం ఏమంటుంది అంటే మళ్ళీ పైసలు శాంక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళకైతే లాభం ఉండదు. ఇల్లు అయితే లాభం లేదు కదా. ఇలా అంతా కమిటీ ఉంది, అంతా ఉంది. ఇది అంతా రాకపోగా ఒక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో పానంతో కోస్తే ఏం రేటు ఉంటుంది, కోసినాక అమ్మితే ఏం రేటు ఉంటుంది?
పానంతో ఏది వేసుకున్నా ఏది వేసుకున్నా ఇప్పుడు ఏదో లైవ్ అంటారటగా, అది అది అంతా మోసం బేరం అదంతా. అంతేనా? దాన్ని నడుము మీద చేపెడితే మాకు లెక్క తెలుస్తుంది ఇన్ని కిలోలు అని, అది ఇన్ని కిలోలు వస్తుంది అనేది మాకు ఒక అందాజ కొంటారా ఎట్లా? అందాజ పంటే కొడతారు. అంటే కొయ్య ముందుకు యాటని ఏం ధర అనేది అదొకటి. కోసినాక పోతారా? ఇది కోసినాక పోతారా? పానంతో ఉండగా పోతారా? అట్లా ఉండదు. బేరం చేసేది ఇట్లా నిలబడ్డప్పుడే, కోసినాక బేరం చేయరు. గిట్నే నా సొంత కూర కావాలి పోస్తాడు. అసలు ఎట్లా అందా చొప్పున గీ రేట్ అని ఇస్తున్నారట. అందాజ రేటే ఇస్తాం. మార్కెట్ ఏం ధర ఉంది దాని రేటు చూసే ఇస్తాం. మరి అది నీకు కొలువంది దాని తూకం పట్టంది ఏ రకంగా దాన్ని అందా చొప్పున ఇస్తారు? మరి అది ఇన్సావు మిన్సావు ఏ పోరా, అది 700 రూపాయల సొమ్ము అయితే 1000 రూపాయలు అంటుండొచ్చు. ఎందుకంటారు? మరి ఆయనకి అందాజ ఎడ దొరుకుతుంది? నీకు దొరుకుతుంది మగోనికి, నా సొంతకి ఏమరిక కొత్త పోగోనికి. కొత్త పూకోనికి ఏం తెలియాలంటే ఇక ప్రపంచంలో అందరు పాతోళ్ళు అయిపోయారు, కొత్తోడు ఓడు లేడు, అందరు తెలిసిన వాళ్ళు. అసలు ఇప్పుడు ఇంత నువ్వే అన్నావు, ఒక కిరాణా దుకాణం పోతే 5 రూపాయలు సబ్బు కొనికనే ఇది ఎంతదని ఆలోచిస్తావు. మళ్ళీ ఇన్ని వేల ఆటో కొంటే అప్పుడు నీకేం తెలియదే వస్తావా? అచ్చా నమ్మి ఇప్పుడు ఓనోడు తెలిసి ఉంటాడు, నీకు తెలిసిన దగ్గరికి వస్తావు, నమ్మకంతో వస్తావు కదా, వస్తావా రావా? ఆ నమ్మకంతోనే తీసుకుపోతావు. మరి ఎట్లా ఇన్ని సౌకర్యాలు ఏది మొత్తం అన్ని ఎక్కడెక్కడ గబ్బు కొడుతుంది. మరి మీరు చూపెట్టాలి. ఇప్పుడు ఇది వస్తే ఎట్లా పోతారు, ఇది వస్తే ఎట్లా పోతారు, ఏడ కురుకుతారు, లాగులో ఎంతసేపు ఆపుకుంటారు. పోతాం మేకలు పోసినట్టే మేము. అంతేనా? మరి ఏం చెప్తామే, అట్లా ఏముండదు. ఇంకో మీరు చెప్పాలి, ఇన్నేళ్ళ నుంచి వీళ్ళు బాధపడుతారు, పట్టించుకున్నాడు లేడని చెప్పి. ఇప్పుడు మాకు బాధలు చెప్పమంటే ఎన్ని అని చెప్తాం. మీకు ఒక రోజు కూడా పడుతుంది బాధలు చెప్పుకుంటా వాళ్ళని నడిపిస్తావు. అన్ని రోజులు నువ్వు వేస్తావు టీవీలో? వేయలేవు కదా, చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎన్ని చేసినా కానీ ఆడ ప్రభుత్వ కార్యాలయంలో చూపెట్టాలి. ఆడ ఉన్నాయి అన్ని ఫైళ్ళు. మీరు దోలాడరు, ఈ మండి నుంచి ఎన్ని వేసిర్రు ఫైళ్ళు, ఎన్నిసార్లు కొట్లాడిర్రు అన్నీ మీరు పోయి ఒకసారి దోలాడితే అలా కనబడతాయి అన్నీ. నా పుట్టుపేరుగా అంతా ఇక్కడే, మా తాత అప్పటి నుంచి కూడా మేము ఇక్కడనే ఉన్నాము. ఎక్కడ సంగతి మరి ఏంది? ఏ పని సంపాదిస్తున్నాం ఇలా మండిలా? చేస్తున్నా, మంచిగానే నడుస్తుంది. జీతం పడుతుందా? అవుతుందేనా? పడుతుంది, జీతం పడుతుంది. ఇల్లుగా తిప్పట్లాడ కదా? అదేం లేదు, కొంచెం ముంచే వాళ్ళు కూడా తగులుతారు, ముంచే వాళ్ళు కూడా తగులుతుంటారు. కష్టం ఉన్నది, దానికి తగ్గ ఫలితం కూడా ఉంది. సేమ్ టైం ముంచే వాళ్ళు తగిలినప్పుడే కొంచెం అప్పుడప్పుడు కోలుకోలేని పరిస్థితి. తాత మరి ఇప్పుడు లైవ్ రేట్ అయితే ఇప్పుడు మేకపోతే ఎట్లా, గొర్రె పోతే ఎట్లా, మేక ఎట్లా, మార్క్ ఎట్లా, కోదిమ ఎట్లా, ఎసోటి రేటు నిర్ణయం చేసారు తాత లైవ్కు? ఇప్పుడు మూడదారులు అయితే మేకపోతులు అయితే 800 పెట్టారు, 800. గొర్రె పొట్టేళ్ళు అయితే 800 పడుతుంది, 750 అంటారు, 800 వరకు పడుతుంది తెలంగాణ వాటివి అయితే. ఇక కోతుమలు అయితే అనుకోండి 700 రూపాయలు పడుతుంది. మరకలైనా కూడా 700 పడుతుంది, 750 రూపాయలు అంటున్నారు ఇప్పుడు. ఇవాళ రేట్ అయితే అలా ఉన్నదన్నట్టు. మరి ఇలా మరి దాదాపు ఒక 10,000 కుటుంబాలు మండిలా దీని మీద ఆధారపడి బతుర్రు. ఇంతమంది జనాభా కనపడుతుర్రు. ఇక ఎక్కడెక్కడి ఊర్లోకి వెళ్ళి వస్తుర్రు, పొరుగు ఊర్లోకి వెళ్ళి వస్తుర్రు, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నారు. మరి ఇంతమందికి ఇలా దుమ్మే కనపడుతుంది, కానీ మరి గిట్టే పుసుక్కున్న దూపు అయితే తాగే నీళ్లు లేవు. ఇక్కడ ఆడ ఉన్నదా సౌకర్యం ఉందా? సౌకర్యం మరి ఆడ తెచ్చి తాగాలి. ఇక బయటికి వెళ్ళాల్సిందే, ఎక్కడికో 1/2 కిలోమీటర్ పోవాలి. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో సరౌండింగ్లో కూడా దొరికే వాటర్ బాటిల్స్ లేదు. ఇది సార్లు కూడా జిహెచ్ఎంసీ వారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటివరకు కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇదే విధంగా నడుస్తుంది. చిన్నప్పటి నుంచి ఏ ప్రభుత్వం వచ్చినాక ఇదే పని పెడుతురా. లాస్ట్ టీఆర్ఎస్ మొదల నుంచి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం, ఏదైనా కావాలి రోడ్లు వేయాలని. వర్షాకాలం వస్తే మీరు నడవలేరు, అసలు రాలేరు లోపలికి, ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. ఈగలతో సంసారం చేసే ఉత్తప్పుడైతే ఇక డస్ట్, మీరు మాస్క్ లేని అసలు మీరు కష్టం. ఇప్పటికే బువ్వ లేకుండా మొత్తం నిండిపోయింది. చూడండి తెలుస్తుంది మీరు బయటికి వెళ్ళినాక, నల్లగా బొగ్గోలు అవుతుంది. మరి ఎట్లా మరి గిన్ని బండ్లు వస్తున్నాయి, బలబియ్యాలు వస్తున్నాయి, మరి గొర్రెమాయిలకు మరి ఈ బండ్లు ఏడా పెడతారు? వీటికి పార్కింగ్ బోర్కింగ్ ఏమైనా సదుపాయం ఉన్నదా? ఉత్తమూరేనా? సదుపాయం కూడా ఏం లేదు, అంతా మెయిన్ రోడ్ పైన పెట్టుకోవాల్సిందే. కొద్దిసేపు అయితే ట్రాఫిక్ వాళ్ళ వెహికల్స్ కూడా వస్తాయి, వచ్చి అలా తీసుకెళ్లే వెహికల్స్ కూడా అలా తీసుకెళ్తారు. పోలీసులు ఊకుంటారా మరి? కుయ్యా అని వాళ్ళు వచ్చి చదువుకొని పోతారా? చదువుకొని పోడే, బాగా వేసుకొని పోడే. ఆయన బండి ఆడ పెట్టి లోపల బుర్ర అంటే ఆడ బండ్లు కూడా పోతాయి అట్లా. గందరగోళం పాడైపోయారా? ఏమన్నా సదం లేదుగా, సకదనం సదుపాయాలు అయితే ఏం లేవు. గవర్నమెంట్ నుంచి అయితే సదుపాయాలు అయితే ఏం లేవు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాము కూడా. ఇక ధర మాత్రము గింత నిర్ణయం మాత్రం లేదు ఇప్పటి వరకు అయితే. అందా సొప్పునే నూకుతుర్రు.
నొక్కుతున్నారు కానీ ఇక ఇట్లా తయారైనాయి కోడి జాగాలు. ఈ ఏం కోడి జాగాలు అనుకుంటున్నావు? ఈ తెలంగాణ కోడి జాగాలు మసలు కనిపెట్టి నా సొని ముసలం కనిపెట్టి కూడా ధర ఏడ నూకాలు ఆడ మంచి నూకుతున్నాయి. ఓ అమ్మా, అంతేనా? మీదే ఊరిపియా? నాకు దొరకదా ఏంది? నాకు అరిచేతులు అంజనం అప్పుడే చెప్తానే. మరి జేగూడ మండలిలో ఏం నడుస్తుంది, ఏంది, ఏం కథ, అందులో లోపలి కథ ఏంది, బయటి కథ ఏంది, చీకటి కథ ఏంది, అన్నిటికే నాకు అద్దు ఆల్మాలు పట్టుకొనే వచ్చినా. ఇక మరి నువ్వన్నా కరెక్ట్గా చెప్పు. మరి ఎట్లా ఈ జేగూడ మండి ఇవాళ దీనివల్ల సర్కారుకి ఏం లాభం వస్తుంది? మరి ఈ మండిలో ఏం సౌకర్యాలు కావాలి? ఎట్ట సంగతి నీకేమనిపిస్తుంది? నీళ్ళ సౌకర్యం లేదు, దుమ్ము ధూళి, ఇదే మట్టిలో బతకాలి, మట్టిలో చవాలి. దీనికి ఎవరు ముందరకు వస్తలేరు, అది ప్రాబ్లం. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఇది అట్టనే ఉంటుంది, ఎవరు ముందరకు వస్తలేరు, దీన్ని పని చేస్తలేరు. జర నువ్వనే చేపిస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి జీవాలు వస్తాయి తాత, ఊర్లలోకి వెళ్ళి జీవాలు వస్తాయి. మరి వచ్చినాక ఇప్పుడు కట్టబెట్టి కాసి పెంచి పోషించి పెద్ద చేసి ఆడవిలేదు కాక అత్తగారింటి జాగొట్టినట్టు అక్కడ ఉన్న గొర్రెల కాపరు, రైతు, షెడ్డు పడ్డో ఎవరో ఆయన తోలుతాడు. వీళ్ళకి వచ్చినాక మధ్యవర్తులు ఇక్కడ బేరం చేస్తారు, అంతేనా? ఓ మరి ఇప్పుడు మరి ఆయనకు రైతుకు మరి ఏం మిగులుతుంది? ఇక్కడ వస్తే మరి ఈయనకు ఏం మిగులుతుంది? ఏది మధ్యవర్తి బేరగానికి ఏం మిగులుతుంది? మరి అక్కడ రైతుని ఏమైనా ముంచుతారా? ఎట్లా చేస్తారు? అట్లా ఏం ముంచేదైతే ఏముండదు. వాళ్ళు అక్కడ సంతలలో కొనుక్కొని తీస్తారు, వాళ్ళ పడతలు మిగులుతుంది. ప్రతి రైతుకు వాళ్ళకు జాబ్ లేదు కాబట్టి జీతం మటుకి మిగులుతుంది. ఇంత దూరం వస్తారు. మన తెలంగాణ లోకల్ మాత్రం వాళ్ళ పడతలు పడదు, వాళ్ళు తేరు మార్కెట్కు సంతలలో అమ్మేస్తారు. వాళ్ళు ఇంత దూరం రారు. వాళ్ళు ఊరపూట తిరిగి కొడుకునే కోళ్ళ జాగాలు ఇక్కడ తీసుకురావా? షాపులలో డిస్టిక్లలో అమ్మేస్తారు మొత్తం వాళ్ళు దుకాణాలు. ఇక్కడ రావిగా మార్కెట్కి రావాలి. ఇక్కడ వచ్చాడు ఏమైనా ఈ పొరుగు రాష్ట్రాలు వస్తేనే మార్కెట్ నడుస్తుంది, అవి రాకుంటే మార్కెట్ బి నడవదు. ఇది కూడా వండుకుంటుంది. ఇప్పుడు ఆ మాల్ వస్తుంది కాబట్టి హైదరాబాద్లో మటన్ రేటు కూడా అదుపులో ఉంది, 750-800 ఉంది. అది రాకుంటే 1500-2000 పోవచ్చు. మరి ఇప్పుడు నిలబడిన కోళ్ళకి ఏదో మయరో వచ్చిందట. చికెన్ తింటలేరు కదా. ఓ ఇక చికెన్ తినబోయే ఏముంది? నీ సంసారం మంచిగా పుచ్చిపోతుంది, నీకు తమాష. నీ సంసారం అయితే మంచిగా అవుతుంది, వెళ్తుందిగా నీకు బాగానే లాభం. గలపెట్ట నింతుందిగా నీకైతే. గల్లల్టి పెట్టేది ఇక్కడ బరోబర్ పెడితే మాకు 1 కిలోకు ఒక 50 రూపాయలు 40 రూపాయలు మిగుతుంది. మళ్ళీ కిరాయి కట్టాలి, దుకాణంది లైట్ బిల్ కట్టాలి, పిల్లగాన్ని పైసలు ఇవ్వాలి, ఎట్లా మిగులుతుంది? ఒక ఆయన చేస్తే 700 తీసుకుంటాడు ఆయన. కాదు పిల్లగా, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కోళ్లకు నిన్నమన్నా బర్డ్ ఫ్లూ రోగం వచ్చింది. చికెన్ తింటలేరు నువ్వే అంటున్నావు, తింటురా? మరి చికెన్ తినకపోతే మరి మటన్కు రేటు పెరుగుతుందిగా. పెరుగుతుంది. ఎంత పెరిగింది రేటు? ఇప్పుడు 150 రూపాయలు పెరిగింది. అమ్మాయి వండుకోరి 150 రూపాయలు పెంచినావు. పెన్షన్లు పడుతుంది, లేకుంటే జియో వస్తే మాకు అది ఉంటుంది. జియో లేకపోతే ఎట్లా అది ఉంటుంది? తెలంగాణ ఆటో తీసుకుంటే 1200 రూపాయలు కిలో పడుతుంది. మీకు తెలంగాణ ఎవరు అమ్ముతున్నారు? అందరు ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు, భూములు అమ్ముకుంటున్నారు రైతులు. మేపుతానికి తరం లేక, ఇష్టం లేక ఇవి బయట దేశంతో వస్తున్నారని మీకు ఇది 800, 780 ఇట్లా పడితే ఆయనకి తీసుకుపోయి 900 అమ్ముతాడు. ఆయన 850, 900 అమ్ముతాడు. మళ్ళీ దానికి చేయాలంటే ఒక పిల్లగాడు ఉండాలి పడుతుంది, లైట్కి అది షట్టర్ కిరాయి ఎలా పడుతుంది, మళ్ళీ చాలా ఖర్చు, తిండి, బండి ఖర్చా అంతా వెళ్తే అంతానే వెళ్ళాలి దాంట్లోనే. ఏమో ఇలా ఏమో మోసం అవుతున్నారు కదా పిరా. ఏం మోసం? ఏమో నువ్వే చెప్పాలి మొగోనివి, నాకేమో ఏమో కోళ్ళే ఊది నాకు చెవులు, అంతేనా? మోసంతో ఏం లేదు. నా సోని అమాయకులు వస్తే ఏదన్నా కథ మట్టిస్తారా? ఉంటుందేనా లెక్క ఏటాన్ని బట్టి జీవం ఇస్తాం, మళ్ళా బరువు బట్టి అందా చొప్పున ఇస్తున్నాడుగా. అందా చొప్పునే మాలు ఇస్తున్నాడుగా. లైఫ్ చొక్కోవాలి. మళ్ళీ కోడి ఎట్లా చెక్కుంటారు? కోడి లెక్క పక్క చొక్కోవాలి. లైఫ్ 390, 400, 450 కూడా ఉంటుంది. తెలంగాణ లైఫ్ అంటే 500 పడుతుంది. నాటి కోడి అది ఏది లేకున్నా కదా. నాటు ఒకటి అడ్డం వచ్చి నాది తింటే మళ్ళీ మిస్ కొరకాలి. మళ్ళా ఇది ఇప్పుడే కోయిలాగా ఇప్పుడే ఇంత హుషారు మీద ఉంది. ఇక మరి పొద్దు కూర్చోబెడితే ఎంత హుషారు మీద ఉంటుందో.
అమ్మ నీ స్వామి రంగా అమ్మా. ఇక మరి బొక్కో పొడుగో షెడ్డో పాటు మరి మటన్ ధరతో పాటు లైవ్ ధర ఎందుకు నిర్ణయం చేయలేకపోతున్నారు పిల్ల మండిలా? ఇక్కడ వచ్చేసి జేగూడ కమెల్ అనేది ఇది 2002 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అనేది 111 జీవోలో ఇది కాలుష్యం అవుతుందని తీసేయడం జరిగింది. అయితే ఆ తర్వాత దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి మేము పొల్యూషన్ నుంచి కూడా సర్టిఫికెట్లు అవన్నీ తెచ్చినాము ఇక్కడ. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్లో అవన్నీ సమర్పించి ఇక్కడ మండి నిర్మాణం చేయాలి, మోడ్రన్ హౌస్గా తయారు చేయాలని చెప్పినాము. చెప్తే దానికి అప్పుడు గవర్నమెంట్ చేస్తామని చెప్పారు. అట్లనే కాలం గడిచిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికి కేటీఆర్ని కూడా పిలిపించినాము. ఇక్కడ పక్కనే డబుల్ బెడ్రూమ్లో ఓపెనింగ్ అప్పుడు వచ్చిండు కేటీఆర్. జేగూడ కమెల మా దృష్టిలో ఉన్నది, మేము బడ్జెట్ కేటాయిస్తున్నాం, మళ్ళీ దసరాకి మేము స్టోన్ వేస్తాం, మళ్ళీ దసరాకి ఓపెనింగే చేస్తాం నా చేతి మీద అని చెప్పి వాగ్దానం చేసిన వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. మరి కేటీఆర్ మాట మర్చిపోయిండు, వాగ్దానం మర్చిపోయిండు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చింది. మరి ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ని పట్టించుకొని ఈ జేగూడ మండి ఆధునీకరించాలని మేము ఫస్ట్ కోరుకుంటున్నాము. ఇక్కడ చాలామంది ఈ దుమ్ముతోని సైనస్ వ్యాధులు, తర్వాత ఉబ్బసం వ్యాధులు వచ్చి చాలామంది చనిపోతున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వచ్చి మంచి మంచి యంగ్ పిల్లలు చనిపోతున్నారు. ఇందులో 10,000 మంది ఉపాధి పొందుతున్నారు. బోటీలు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు, తోళ్ళు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు, కాళ్ళు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు, తలకాయలు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు, తర్వాత ఇక్కడ జీవాలు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు, రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళు అమ్ముకొని పోయేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక మొండదార్ అనే సిస్టమ్ ఉన్నది, ఇక్కడ దళార్ సిస్టమ్ ఉన్నది. మరి చాలామంది కొంతమంది దళారుల చేతిలో పడి మోసపోతున్నారు. జెన్యున్గా మొండదారుల కాడికి వచ్చి కొనుక్కొని పోయేటోళ్ళు కూడా కరువు ఉన్నారు కొద్దిగా. ఇక్కడ కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి, మంచి కూడా ఉన్నది. మరి ఇప్పుడు ఇప్పుడు మటన్ ధరతో పాటు లైవ్ ధర కూడా ఎందుకు నిర్ణయం చేస్తలేరు అంటున్నా? అదే ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది ఒక 5-6 రూపాయలు అమ్మే గుడ్డు కూడా పేపర్కి వస్తున్నది. మరి 800-1000 రూపాయలు ఈరోజు మనం మటన్ అమ్ముతున్నది. మరి పేపర్ రాకపోవడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ దీనిపైన సరైన చర్యలు తీసుకోకపోవడము, గవర్నమెంట్ నియంత్రణ లేకపోవడము. ఇక్కడ చెనగచెర్ల అని మండి ఉన్నది, ఈ జేగూడ మండి ఉన్నది, కాచిగూడలో ఉన్నది మండి, సికింద్రాబాద్లో బోయిగూడ మండి అని ఉన్నది. ఇన్ని మండీలు ఉన్నాయి. అక్కడనైతే రెగ్యులరైజ్ చేసే ఉన్నాయి మండీలు. మరి ఇక్కడ రెగ్యులరైజ్ చేయకుండా ఆధునీకరణ చేయకుండా కూడా అక్కడ ఆధునీకరణ చేసిన మండీలు కూడా ఉన్నాయి. మరి దీని మీద ఒక సిస్టమ్ అనేది గవర్నమెంట్కు లేకపోవడం, ఈ రేట్లు నిర్ణయించకపోవడము, ఇష్టారాజ్యంగా రేట్లు కొంతమంది దళారులు అమ్మడం, దానివల్ల ఇక్కడ మొండదారులు కూడా బ్లేమ్ అవుతున్నారు. ఒక్కొక్కరు బయట వచ్చి ఇక్కడ దళారులు ఎడ్లను కొనుక్కపోయి, అంటే సాధారణ జనాలకు ఈరోజు మార్కెట్ ఏం నడుస్తుంది, మరి ఎంతకు అమ్ముతున్నది, ఎన్ని రూపాయల కిలో అమ్ముతున్నది సాధారణ జనాలకు తెలియదు. వాడు వచ్చి 10 కిలోల మేక 15,000 చెప్పగా నేడు 10,000 అడిగే రోజులు కూడా ఉన్నాయి. అట్లా అడిగి జనాలు కొనుక్కొని పోయి మోసపోయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ గవర్నమెంట్ అజమాయిషీ తీసుకొని దీనిపైన నియంత్రణ అనేది ఉండాలి. అన్ని మార్కెట్ల పైన నియంత్రణ ఉన్నట్టు ఈ మేకల మార్కెట్ పైన కూడా నియంత్రణ ఉండి ఇక్కడ డెవలప్మెంట్ కూడా చేయాలి. మాకు ఈ దుమ్ము, ధూళి, బురద, వాసన, ఇక్కడ వచ్చేసి పార్కింగ్ లేదు. ఇక్కడొక ఇంత పెద్ద మండీలో 10,000 మంది మార్కెట్ చేసే ప్లేస్లో ఒక్క టాయిలెట్లు కూడా లేవు. మూత్రం వస్తే రాత్రి 2 గంటలకు వచ్చి ఇక్కడ కష్టపడేటోళ్ళు ఉన్నారు. రాత్రి 2 గంటలకు వస్తే మధ్యాహ్నం 2 గంటలకు పోతాం. 12 గంటలు కడుపులో మూత్రం ఆపుకొని కిడ్నీలలో రాళ్ళు వచ్చి అనేక మంది పేషెంట్లు తయారవుతారు. మరి వీళ్ళందరికీ బాధ్యత ఎవరు? గవర్నమెంట్కు ఇక్కడ 2.5 కోట్ల ఆదాయం ఉన్నది. పార్కింగ్, టెండర్ పార్కింగ్, తర్వాత ఏటల పార్కింగ్, ఏటల టెండరు, సైకిల్ పార్కింగ్ టెండర్ మీద 2.5 కోట్ల ఇన్కమ్ ఉంది సంవత్సరానికి. మరి ఇన్కమ్ తీసుకుంటారు కానీ 2.5 కోట్లు తీసుకున్న వాళ్ళు 25 లక్షలు కూడా దీనిపైన ఖర్చు పెట్టట్లేదు. కాబట్టి గవర్నమెంట్ దృష్టి సారించి దీన్ని మోడర్నైజ్ చేస్తే 10 కోట్ల వరకు సంవత్సరానికి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా ఎక్కువ మంది ఇలా 10,000 కుటుంబాలు ఉన్నాయి. రేపు దీని ద్వారా 1,00,000 కుటుంబాలు కూడా బాగుపడతారు. నిరుద్యోగం అనేది తగ్గుతుంది. తర్వాత వచ్చేసి జనాలకు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇప్పుడు చాలామంది బీమార్లు పడి ఇబ్బంది పాలవుతారు, దవాఖానలకు పెడుతున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షలు ఖర్చు పెడుతున్నారు, అయినా బ్రతుకుతలేరు, ప్రాణాలు కోల్పోయి వాళ్ళ చిన్న పిల్లలు ఇబ్బందుల పాలవుతారు. దీనిపైన గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదేవిధంగా దీనికి నియంత్రణ అనేది పెట్టి బోర్డు నిర్ణయించాలి. అన్ని మార్కెట్లలో ఏ రోజు ఏం ధర అమ్మాలనేది ఒక కమిటీ వేసి ఆ ధర పట్టిక అనేది, చిన్న కటింగ్ షాప్లో పోతే పట్టిక ఉంటుంది, కటింగ్ చేసుకుంటే ఇంత, గడ్డం చేసుకుంటే ఇంత అనేది. మరి ఇంత పెద్ద మార్కెట్లో ధరల పట్టిక అనేది లేదు. దాన్ని ఏర్పాటు చేయాలి. మార్కెట్ మేక కటింగ్ చేసి ఇవాళ కిలో 800-750 అమ్ముతున్నాం మనం. మేకపోటేలు అయితే, మేకపోతే అయితే కూడా అంతే ధర ఉంటుంది, 750 నుంచి 800 కటింగ్ అయితే.
మరి కటింగ్ కాకముందుకు అందరూ కటింగ్ చేసేది కొనుక్కోపోలేరు, కొంతమంది దావతులకు పెళ్ళిళ్ళకు కొనుక్కోపోతారు. మరి అలాంటి వాళ్ళు అందాజ కొనుక్కొని మోసపోతున్న రోజులు కూడా ఉన్నాయి. రైతులు కూడా కొంతమంది అగ్గో కూడా అమ్ముతున్నారు, నగదు పైసలు వస్తాయని. కొంత రైతులకు కూడా నష్టం ఉంది అట్లా. కాబట్టి లైవ్ ధర కూడా నిర్ణయించాలి. లైవ్ అయితే ఈ ఎవరికి నష్టం ఉండదు, అటు రైతు నష్టపోడు, ఇటు కస్టమర్ కూడా నష్టపోడు. రైతులకు కానీ కస్టమర్లకు కానీ లైవ్ ధర నిర్ణయిస్తే చాలా మేలు జరుగుతుంది, ఎవరు కూడా నష్టపోకుంటుంటారు. లైవ్ అయితే ఇది, కటింగ్ చేస్తే ఇది, మళ్ళీ హోల్సేల్ అయితే ఇది, రీటైల్ అయితే ఇది ధర అని నిర్ణయించి పట్టికలు అనేది మార్కెట్లో ఏర్పాటు చేయాలి, బోర్డు ఏర్పాటు చేయాలి డైలీ. అది ఇక్కడ మరి తెలంగాణ జీవాలు రాకపోవడము, తెలంగాణ సరుకు దొరకపోవడం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఎందుకంటే మరి తెలంగాణ సరుకు కరువైందంటావు నీ అందాదా? తెలంగాణ అప్పుడు కేసీఆర్ చేసిన చాలా పెద్ద లోపం ఏంటంటే గొర్రెలకు స్కీమ్ పెట్టారు. యాదవులకు మేము 1,16,000 లక్ష అది ఇచ్చి 20 గొర్రెలు ఇచ్చి మేము అన్ని పిల్లలైన అసెంబ్లీలో దొంగ లెక్కలు చెప్పారు. కాకపోతే ఆ సరుకు ఉంటే మరి ఇలా తెలంగాణ సరుకు ఎందుకు వస్తలేదు? ఇప్పుడు మండి మొత్తం మీరే కెమెరా తీసిరు, ఎక్కడైనా మీకు తెలంగాణ సరుకు కనిపించిందా? ఇంత పెద్ద మార్కెట్లో మరి తెలంగాణ సరుకు లేదంటే మరి ఎక్కడ లోపం జరుగుతుంది? ఇక మరి యాదవులకు సరైన మీరు పథకాలు ఇచ్చిరా, మేము యాదవులని పెద్దగా చేసినాము, ఇన్ని గొర్రెలైనా ఇన్ని బర్రెలైనా అని చెప్తున్నారు కదా గత ప్రభుత్వము. ఈ ప్రభుత్వం కూడా మేము యాదవులు అంటే మాకు అభిమానము, యాదవులు మా అన్నదమ్ములు, యాదవులు అంటే మాట మరవని వాళ్ళు, మడమ తిప్పని వాళ్ళు అని చెప్తున్నారు. యాదవులను పొగుడడం ఉంది, అది యాదవులకు ఏం చేస్తున్నారు? మరి యాదవులకు గొర్రెలు ఇచ్చినప్పుడు వాటికి మేపుకునేందుకు జాగాలు కూడా ఇవ్వాలి కదా. మరి భూమి లేని యాదవులకు మీరు నిజంగా గొర్రెలు ఇవ్వండి. ఆ గొర్రెలు దొరుకుతలేవు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పెట్టి వాళ్ళే కొనుక్కుంటారు. మీదేదో గొర్రెలు ఇచ్చి డాక్టర్లను పంపిస్తే డాక్టర్లు కమిషన్ తీసుకున్నాడు, అయ్యే తెచ్చిన జీవాలే మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ పంపించుడు, అయ్యే జీవాలు మళ్ళీ ఇచ్చుడు, అవి వచ్చిపోవడు మళ్ళీ చచ్చిపోవడు. అసలు మేమే ఎన్నో అట్లా చూసినాం. మా ఇక్కడికే మళ్ళీ అది సుస్తాయి రోగాలు వస్తే ఇక్కడికే తెచ్చి అమ్ముకొని పోయారు వాళ్ళు, కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు అని తెచ్చి. మళ్ళీ వాటికి రేట్ లేకపోవడము, వాటికి బీమార్లు రావడము. కాబట్టి రైతులకు నేరుగా అకౌంట్లలో పైసలు వేస్తే వాస్తవంగా అందరికీ గొర్రెలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. యాదవులు అనగానే అందరూ గరీబోళ్ళు ఏం లేరు. ఎవరైతే అటు పశుపాలన చేస్తున్నారో, ఎవరైతే గొర్రెలు కాస్తున్నారో నిజమైన లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు ఇస్తే వాళ్ళే పోయి నాణ్యమైన గొర్రెలు తెచ్చుకుంటారు. ఈ రీసైక్లింగ్ వ్యవస్థ అనేది జరగదు. ఈ మధ్యలో ఈ డాక్టర్లు, బ్రోకర్లు, ఈ దళారీ వ్యవస్థ అనేది బంద్ అవుతుంది. నేరుగా వాళ్ళ ఖాతాలకు ఇచ్చి వాళ్ళకు చెక్ చేసుకొని వాళ్ళని ఎప్పుడు ఆ పశుపాలన చేస్తురా లేదా మధ్యలో చెక్ చేసుకుంటే నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుండే. ఈ దళారుల చేతిలో మోసపోకుండా కూడా గవర్నమెంట్ కూడా ఈ పైసలు అనేది బర్బాద్ కాకుండా ఉంటుండే. గవర్నమెంట్ చాలా దుర్వినియోగం చేసింది, దీంట్లో స్కామ్ అయింది. ఈ స్కామ్ అనేది ఇప్పుడు బయటకు కూడా రావచ్చు ఎంక్వైరీ చేస్తే ఉన్న గవర్నమెంట్. కాబట్టి ఈ స్కీములు సరైనవి కావు. నిజమైన లబ్ధిదారుల గొర్రెలు కొనుక్కునే వాళ్ళకు నేరుగా డబ్బులు ఇస్తే ఇవాళ పశు సంపద పెరుగుతుండే, గొర్రెల సంపద పెరిగి ఈరోజు తెలంగాణ జీవాలు కూడా మార్కెట్లోకి వస్తుండే. అవి అట్లా లేకపోవడం వల్ల తెలంగాణ జీవాలు లేకపోవడం, ఇవాళ తెలంగాణ జీవాలు 1000 రూపాయలు కేజీ అంటే కూడా అందుబాటులో లేదు. డిమాండ్ ఉన్నది కానీ సప్లై లేదు. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి జీవాలు తెప్పించి ఇక్కడ మరి వాళ్ళకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తే మన తెలంగాణ గౌరవం ఏముంటుంది? ఇక్కడ మూత్రం పోయడానికి జాగలేదు, మూత్రం పోయడానికి సవలతులు లేవు, తాగడానికి నీళ్లు లేవు, దుమ్ము బురద. అరే తెలంగాణ అంటే మనం రైజింగ్ తెలంగాణ, నెంబర్ 1 తెలంగాణ, ఇండియాలో నెంబర్ 1 అంటున్నాం. వాళ్ళ ప్రదేశంలోకి వెళ్ళి మన ప్రదేశంలోకి వస్తే వాళ్ళకి రైజింగ్ అనిపించాలి. వాళ్ళు అక్కడ నీట్గా వస్తారు, ఇక్కడ వచ్చి ఈ బురదల, ఈ మట్టిలా, ఈ దుమ్ములా చూస్తే తెలంగాణ ఎక్కడ రైజింగ్ ఉన్నది, ఇంత గలీజ్గా ఉన్నది తెలంగాణ అనేది పేరు పోతున్నది, తెలంగాణ బ్రాండ్ అనేది ఖరాబ్ అవుతున్నది. కాబట్టి మీరు దృష్టి పెట్టాలి. ఇలాంటి మార్కెట్లని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మార్కెట్లలో ఇతర రాష్ట్రాలలో మన తెలంగాణ గౌరవం పెరగాలంటే మరి మీరు ఇక్కడ నీట్గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు వచ్చిన వాళ్ళకు క్యాంటీన్లో భోజనాలు ఉండడానికి వసతులు కల్పించాలి. ఇప్పుడు గుంటూరు మార్కెట్ యార్డ్ ఉన్నది, గుంటూరులో పోతే రైతులు జీవాలు తీసుకొని పోతే వాళ్ళకు ఉండడానికి వసతులు, క్యాంటీన్లు, తినడానికి అన్నిటికన్నీ ఏర్పాట్లు చేసారు ఆంధ్రాలో. మరి తెలంగాణలో ఏషియాలో నెంబర్ 1 మార్కెట్ ఇది. ఓల్ ఏషియాలో, ఇండియాలో కాదు, ఓల్ ఏషియాలో నెంబర్ 1 అతిపెద్ద మార్కెట్, ఎక్కువ జీవాలు అమ్మే మార్కెట్ ఇది. ఇక్కడ కనీసం ఉచ్చకోవడానికి కూడా జాగలేదు, సదుపాయాలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, కడుక్కోవడానికి నీళ్ళు, బురదల దుమ్ముల ఎంతోమంది రోగాలు వచ్చి చనిపోతున్నారు. ఈ దానికి ఇంత పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యం, ఇన్ని గవర్నమెంట్లు వచ్చి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఏంది మీ తెలంగాణ గింత గలీజ్గా ఉందని, మన తెలంగాణ బ్రాండ్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాలని, అదేవిధంగా రేట్ల
లైవ్ వెయిట్ కానీ మటన్ రేట్ కానీ నిర్ణయించి ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి. బోర్డుని ఏర్పాటు చేసి జనాలకు రోజు పేపర్ ప్రకటన ఇవ్వాలి. మార్కెట్లో కూడా బోర్డుని ఏర్పాటు చేయాలి. ఎవరు రైతులు కూడా మోసపోవద్దు అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఎవరెవరు ఎంతకు అంతకు అమ్మేస్తున్నారు, రైతుల మభ్యపెట్టి ఇలా బజార్ మార్కెట్ తక్కువ ఉందని, ఇలా మార్కెట్ పిరముందని అమ్మేటోళ్ళు దళారులు కూడా ఉన్నారు. 1000 రూపాయల కిలో కూడా అమ్ముతున్నారు ఒక్కొక్కరు. ఇట్లా దళారులు ఇక్కడ దళారులు జాగొద్దు, కస్టమర్ మోసపోవద్దు, రైతులు కూడా మోసపోవద్దు అనేది మా ఉద్దేశం. ఎవరిని కించపరిచేది కాదు ఇక్కడ. మరి ఇలాంటి వ్యవస్థ చేయాలి. ఈ మార్కెట్ని మోడర్నైజ్ చేసి ఆదుకోవాలి. ఇక్కడ ఉన్న పబ్లిక్ని ఆదుకోవాలి. ఇక్కడ నిరుద్యోగులకు మరి ఉపాధి దొరుకుతున్నది. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి వృత్తి కల్పించాలి. వాళ్ళకు మెరుగైన ఇక్కడ సేవలు మోడర్నైజ్ చేయడం వల్ల వాళ్ళకు ఈ నొప్పి రోగాల నుంచి బాధపడకుండా ఉండడము. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా చూస్తే అరే తెలంగాణలో మార్కెట్ అంటే ఇట్లా ఉంటుంది అని పక్క రాష్ట్రాలు చెప్పుకునే విధంగా ఉండాలి, కానీ వాళ్ళు నవ్వే విధంగా ఎక్కిరించే విధంగా ఉండొద్దని గవర్నమెంట్ దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని మేము మరీ ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కోరుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాము. మీకు తొందరగా ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇక్కడ ప్రదేశం విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితి ఏంది, రైతుల బాధ ఏంది, ఇక్కడ ఉన్న మార్కెట్ల పరిస్థితి ఏంది, ఇక్కడ ఎలాంటి జరుగుతున్న చర్యలు. ఇక్కడ పార్కింగ్ లేక మద్రాసు నుంచి వస్తారు ఇక్కడికి, విజయవాడ సరే మొత్తానికి జియగూడెం మండిలో ఇక మరి వానకాలం వస్తే దోమలు ఈగలు సంసారం చేస్తట్టు బోకెల పొందల వ్యవహారం ఉన్నదనేది ఒకటి తెరపైకి వచ్చింది. ఇంకోటి పోతే ఇక్కడ పార్కింగ్ సౌకర్యం లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మరి ఇక్కడ కొనుగోలుదారులు కానీ ఇక్కడ వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ గా కథ మొత్తం బయటకు వచ్చింది. పుసుక్కున ఏమైనా అర్జెంట్ అయితే ఇట్లా బాత్రూమ్ పోదామన్న సౌకర్యం కూడా లేదు, అదొకటి తెర బయటకు వచ్చింది. ఇంకోటి మాకు నీళ్లు తాగుతందుకు కనీసం నీళ్ళ సౌకర్యం కూడా లేదు. ఇక మరి సర్కారుకు ఈ జియగూడెం మండి నుంచి 2.5 కోట్ల ఆదాయం మరి వాళ్ళు గల్లపెట్టెలో వేసుకుంటారు కాబట్టి ఇంకా కూడా కొంత దీని మీద కొద్దిగా గొప్ప ఖర్చు పెడితే ఇంకా కూడా వాళ్ళే అంటారు 10 కోట్ల దాకా సంవత్సరానికి ఆదాయం ఉంటుంది సర్కారు కూడా. ఇటు జియగూడెం మండి రూపురేఖలు మారిపోతాయి వాళ్ళు ఖర్చు పెట్టి షెడ్రో పడ్డోకి వ్యవహారాలు చేస్తే. ఇంకా ఈ అభివృద్ధి పేరు మీద వాళ్ళకు కూడా 10 కోట్ల ఆదాయం వస్తుంది. మరి ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మరి వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మారు బేరగాళ్ళు కానీ ఈ రకంగా ఆంబయ వెళ్ళబోసుకుంటారు. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే ధర నిర్ణయంలో మరి మటన్ ధర ఎంత, లైవ్ ధర ఎంత, మేకపోతు, గొర్రెపోతు, కోదుమ, మరక ఈ రేట్లు కూడా ఎంత అనేది ఒక నిర్దిష్టమైన పట్టిక కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఒక కమిటీని కూడా మనం ఏర్పాటు చేసుకొని మొత్తానికి జియగూడలో ఈ రకంగా మరి అనేక సమస్యలు దాపురించిన ఏళ్ల పడంతరం ఇవాళ టీడీపీ నారచంద్రయ్య, రాజశేఖరయ్య, కేసీరావు ఇప్పటి వరకు కూడా కొన్ని సౌలతులకు నోసుకోలేదు. కాబట్టి జర మరి మా బాధలు మా గోసలు జర్ర ఈ సర్కారు కూడా ఇప్పుడున్న సర్కారు అయినా జర్రంతా కన్ను పెట్టి షెడ్డోపడో ఈ జియగూడెం మండి రూపురేఖలు మార్చాలి. మరి వేలాది మంది ఈ జియగూడెం మండి మీద ఆధారపడి బతున్నారో వాళ్ళకు ఇంకా మరింత జీవనోపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ఇక మరి మొత్తానికైతే మీ నర్సయ్య తాత జియగూడెం మండిలో అడుగు పెడితే ఈ కథ మధ్యలో బయటకు వచ్చింది. కెమెరామెన్ నరేష్తో మీ నర్సయ్య తాత, పట్నం, హైదరాబాదు, జియగూడెం మండి.